హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్ మాత్రం ఈరోజు మాత్రం అసలు వేరే లెవెల్లో ఉండబోతుంది. కంటెంట్ మాత్రం నిజంగా తీసిన డైరెక్టరు ప్రతి ఒక్కరికి మంచి రోల్నైతే ఇచ్చాడనే చెప్పచ్చు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు యాక్టింగ్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారు. ఇక వచ్చేసరికి దేవా అయితే మిథున కోసం తను పడే తపన, అలాగే ఆ ప్రేమ, ఇదంతా మాత్రం హైలైట్ అనే చెప్పచ్చు. ఇక యష్మి ఎంట్రీ తర్వాత ఇది వేరే లెవెల్కి వెళ్ళిందనే చెప్పచ్చు. యష్మి కోసం చూసేవాళ్ళు చాలా మందే ఉన్నారు. అలాగే ఆ రోల్కి తగ్గట్టే తను కూడా యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి పోలీస్ గెటప్లో తను కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది. తన కోపానికి తగ్గ క్యారెక్టర్గా, అంటే తను ఎంత ఫేస్ని అంటే ఎప్పుడు సీరియస్గా ఉంటుంది, మోస్ట్లీ ఎక్కువ నవ్వుతూ ఉండదు, సీరియస్గా ఉంటుంది. కాబట్టి ఈ క్యారెక్టర్ మాత్రం తనకైతే సూపర్గా యాప్ట్ అయిందనే చెప్పచ్చు. ఇక వచ్చేసరికి దేవా వచ్చి మిథుననైతే చూసేస్తాడు. సో చూసేసి ఇక ఊరుకుంటాడా? ఆ యొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి మిథునని కాపాడడం కోసం తననైతే రౌడీలందరితో ఫైట్ చేసి ఇక లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎంత చక్కగా ఉంటుందంటే చూసేదానికి చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు తగాదాలు, చిలిపి పనులే కానీ పాపం వీళ్ళిద్దరు ఒకరిని ఒకరు ఎప్పుడు కూడా ప్రేమగా మాట్లాడుకునేది లేదు. కాబట్టి సో మిథునని చూడగానే నిజంగానే దేవా మనసులో ఒక సంతోషం, ఇన్ని రోజుల నిరీక్షణ ఫలించింది అన్న ఒక సంతోషం అయితే కలుగుతూ ఉంటుంది. ఇక ఇద్దరు కూడా దగ్గరకు తీసుకొని ఒకరికొకరు హగ్ చేసుకొని మాట్లాడుతూ ఇక్కడి నుంచి వెళదాము, అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు మిథున అని చెప్తే, నిజంగా దేవా నువ్వు నా కోసం రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి మిథున కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది దేవాని చూడగానే. ఇక వీళ్ళిద్దరూ బయలుదేరే టైంకి రౌడీలు అయితే వచ్చి దేవాని వెనకాల కొట్టేస్తారు. ఇక కొడితే అంత రక్తంతో తను కూడా అక్కడే పడిపోతాడు. అంటే మళ్ళీ బంధించేశారు వీళ్ళిద్దరిని. ఇక దీన్ని ఎట్లాగ వీళ్ళిద్దరు కాపాడుతారు, ఎవరు కాపాడుతారు, ఎలా వీళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పేసి అందరూ కూడా టెన్షన్ పడుతున్న టైంలో ఇంకా మిథున దేవాకి అర్థం కాలేదు, ఎవరు ఇట్లాంటివి చేస్తున్నారు, ఇప్పుడు మనల్ని ఎవరు కాపాడతారని వీరిద్దరు అనుకుంటూ ఉంటారు. ఇక వచ్చేసరికి ఆదిత్య పంపించిన రౌడీలు మాత్రము ఇక ఆదిత్య చెప్తాడు, ఖచ్చితంగా మిథునని మాత్రం బ్రతకనివ్వండి, దేవాని మాత్రం చంపేసేయాలి, ఎలాగైనా వాడు నా ప్రేమకు అడ్డుగా ఉన్నాడు, నా పేరైతే బయటికి రాకుండా వాళ్ళిద్దరిని నాశనం చేసేసేయాలి, వాళ్ళిద్దరినంటే దేవాని ముఖ్యంగా చంపేసేయాలి, అస్సలు వాడిని బ్రతకనివ్వద్దు అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా అయితే రౌడీలందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక ఆదిత్య అయితే నా మిథునాన్ని ఎవరు నా నుంచి దూరం చేయలేరు, ఇక వాడి పని అయిపోయినట్టే, ఇక నేను మిథున హ్యాపీగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటామని వాడైతే తనైతే చాలా అంటే చాలా మాటలు చెప్తూ ఉంటాడు. ఇక చాలా కోపంతో కూడా రగిలిపోతున్నాడు అనమాట. దేవాని నేను కట్టేశాను కదా, ఇక వీడు నన్ను అయితే దాటుకొని వెళ్ళలేడు ఆ ఇంట్లో నుంచి అని చెప్పేసి చాలా అంటే చాలా విర్రవీగుతూ ఉంటాడు. కానీ మన పోలీస్ ఉంది కదా, ఎందుకు పోలీస్ క్యారెక్టర్ని పెట్టారు, ఖచ్చితంగా వీళ్ళిద్దరిని కాపాడి వీళ్ళిద్దరిని కలిపేదానికి యష్మిని అయితే ఈ యొక్క సీరియల్లోకి పంపించారని క్లియర్గా అయితే అర్థమైపోతుంది. ఇక రౌడీలందరూ ఇక దేవాని షూట్ చేసే టైంకి ఇక వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మిథున దేవా తనని మాత్రం షూట్ చేయకండి, నన్ను షూట్ చేయండి అని మిథున అంటుంటుంది. మిథునని షూట్ చేయద్దు, నన్నే షూట్ చేయండి అని దేవా అంటుంది. అంటే ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో వీళ్ళిద్దరైతే చాలా అంటే చాలా చెప్తూ ఉంటారన్నమాట, చూపిస్తూ ఉంటారు. నిజంగా మిథునకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నా కోసం దేవా చనిపోతాడు అంటున్నాడు అని చెప్పేసి తనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ ఇలాంటి సందర్భంలో మన ఇద్దరం కలుసుకోవడం నాకు నచ్చలేదు దేవా, నువ్వు నార్మల్గా నన్ను ప్రేమిస్తున్నానని చెప్తే నిజంగా నా కోసం ఏదైనా చేస్తావనంటే నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని, కానీ ఇప్పుడు నువ్వు నా కోసం ఇలా చనిపోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ఈ యొక్క రౌడీలు అయితే గన్ను పెట్టేసి ఇక దేవాని షూట్ చేసే టైంకి మన పోలీస్ ఎంట్రీ మాత్రం అదుర్స్ అనే చెప్పచ్చు. ఇక రౌడీలందరినీ బాగా ఫైట్ చేసి వాళ్ళందరినీ బెదిరించి కొట్టి అక్కడి నుంచి అయితే వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. వాళ్ళల్లో కొంతమందిని అయితే పట్టుకొని జైల్లో వేస్తారు. ఇప్పుడు వచ్చేసరికి దేవాని మిథునని ఇద్దరిని కాపాడుతుంది యష్మి అయితే. ఇక వీళ్ళిద్దరు కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ మేడం, నిజంగా మీరు రాకపోతే మేము ఏమైపోయి ఉండేవాళ్ళము అని చెప్పేసి నిజంగా ప్రతి ఒక్కరికి డైరెక్టర్ మాత్రం మంచిగా, అంటే ఎవరిని ఎక్కువ చేయకుండా ఎవరిని తక్కువ చేయకుండా ప్రతి ఒక్కరికి మంచి రోల్ ఇచ్చారనే చెప్పచ్చు. ఎందుకంటే దేవాని ఎక్కడ తగ్గించలేదు హీరోగా,
హీరోయిన్ మిథునకి ఎక్కడ తగ్గించలేదు క్యారెక్టర్. అలాగే పోలీస్ ఇచ్చిన రోల్‌ని కూడా నిజంగా న్యాయం చేసినట్టు నాకైతే అనిపించింది. సో, ఇక పోలీసయితే వీళ్ళిద్దరిని కాపాడేసి, మీరిద్దరు హ్యాపీగా ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి, నేను కూడా వస్తాను అని చెప్పేసి పంపించేస్తది. ఇక మిథున అండ్ దేవ ఇద్దరు కూడా హ్యాపీగా బైక్ మీద అలా ఒక మంచి రొమాంటిక్ సాంగ్ అలా పాడుతూ అంటే వినపడుతూ ఉంటే వీళ్ళిద్దరూ హ్యాపీగా ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇక మిథునను చూసిన ఇంట్లో వాళ్ళంతా నిజంగా ఇన్ని రోజుల నుంచి మిథున కనపడలేదని ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసు కదా! ప్రతి ఒక్కరు తిట్టుకుంటున్నారు, అలాగే అరుచుకుంటున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇక మిథున కోసం ఇంతమంది ఎదురు చూస్తుంటే ఇక మిథున వచ్చేసిందన్న విషయం తెలిసి నిజంగా వీళ్ళంతా అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. హ్యాపీగా ఫీల్ అయిపోయి, "ఏంటి నాన్న ఏమైపోయింది? నీకేంటి దెబ్బలన్నీ? అసలు ఎవరు చేశారు? ఏంటంటే ఏంటో అది ఎవరూ తెలియలేదు. కానీ చిన్న చిన్న దెబ్బలే కదా నాన్న, ఏం కాదులే" అని చెప్పేసి నిజంగా అయితే మిథున చెప్తూ ఉంటుంది. ఇక మిథునని చూసిన ఆనందంలో వీళ్ళంతా మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ పాపం ఎవరు దేవానైతే పట్టించుకోలేదు. అంతే కదా, కొన్నిసార్లు హీరోలకి ఎప్పుడు కూడా అప్రిషియేషన్ అనేది లాస్ట్‌లో వస్తుంటుంది కదా! సో, ఇక ఎంత చేసిన దేవాని మాత్రం ఎవరు అనలేదు. కానీ మిథునని చూసి మాత్రం అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ వదినొచ్చేసి, ఆ దేవా నన్ను కాపాడాడు, జాగ్రత్తగా తీసుకొచ్చాడు" అని చెప్పేసి వాళ్ళ నాన్న మాత్రం ఈసారి మాత్రం దేవాని చాలా పొగుడుతాడు. "నిజంగా అమ్మ, నువ్వు వచ్చేదానికి నా కొడుకు నేనెప్పుడూ నమ్మను, కానీ నీ విషయంలో మాత్రం నేను నమ్మాను. నా కొడుకు నిన్ను జాగ్రత్తగా తీసుకొస్తాడనే నమ్మకం నాకున్నింది. ఇప్పుడు జాగ్రత్తగా తీసుకొచ్చాడు కాబట్టి నిజంగా వాడిని చూస్తుంటే చాలా హ్యాపీగా, గర్వంగా ఉంది" అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్పినప్పుడు అప్పుడు మిథున కూడా, "నిజంగా మావయ్య, దేవా లేకపోతే నేను అస్సలకి వచ్చేదాన్ని కాదు. ఆయన నన్ను వెతుక్కుంటూ అసలు ఎలాంటివి రిమోట్ ప్లేస్‌లో అసలు వస్తాడా రాడా ఎవరూ కనిపెట్టలేరు. కానీ అలాంటి ప్లేస్‌కి నన్ను ఎతుక్కుంటూ వచ్చాడంటే నిజంగా ఆయనకి నా మీద ఎంత ప్రేమ ఉందో" అని చెప్పేసి చాలా అంటే చాలా పొగుడుతూ ఉంటే ఇక అందరూ ఆశ్చర్యపోతారనమాట. దేవా కూడా చాలా హ్యాపీగా లోపల ఫీల్ అవుతూ ఉంటాడనమాట. మిథునని నేను కాపాడాను, వీళ్ళందరి మొహంలో సంతోషం నేను తీసుకుని వచ్చాను అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటాడు దేవా కూడా. ఇక వాళ్ళ వదినుంది కదా, ఆమె మాత్రము, ఏంటి మిథున నువ్వు ఇలా అంటున్నావు? అసలు వాడి వల్లే నీకు ఇన్ని కష్టాలు. వాడి రౌడీలే కదా నిన్ను కిడ్నాప్ చేసుంటారు. వాడి వల్ల నీకు అన్ని బాధలేను. ఎప్పుడు కూడా ఎందుకు ఇంకా పొగుడుతున్నావు అని చెప్పి కొంచెం మాటలు అంటూ ఉంటే ఇంక మన పోలీస్ అయితే ఎంట్రీ ఇచ్చేసి, "మీరు వీలైతే థ్యాంక్స్ చెప్పండి. అంతేకాని దేవాన్ మాత్రం ఈ విషయంలో ఏమనేదానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే దేవా లేకపోతే మిథున ఇప్పుడు మీ ముందు ఇట్లా ఉండేది కాదు" అని చెప్పేసి చెప్తుందనమాట. ఇక పోలీస్ మాటలకి ప్రతి ఒక్కరూ ఫ్లాట్ అయిపోతారు. ఇక దేవా మీద అందరూ ప్రేమ చూపించడం మొదలు పెట్టేశారు. ఇక పోలీస్ అయితే చెప్తుంది, నిజంగా దేవా చాలా అంటే చాలా మంచోడు. నిజంగా తనని వెతకడంలో చాలా కష్టపడ్డాడు. తన లేకపోతే లేదు అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటే మిథున కూడా, "నాన్న, ఇదిగో ఈ పోలీస్ లేకపోతే నిజంగానే మేము లేము. పోలీస్ మమ్మల్ని కరెక్ట్ టైంలో వచ్చి కాపాడింది" అని చెప్పేసి పోలీస్ గురించి కూడా మంచి మాటలైతే చెప్పేస్తారు. ఇప్పుడు అందరూ ఫుల్ హ్యాపీ అండి. సో, సూపర్‌గా ఉంటుంది ఈరోజు సీరియల్ మాత్రం. అందరూ చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.